ఓసే సుహాసిని, నేనింత సీరియస్ గా సెక్షన్ల గురించి మాట్లాడుతుంటే నువ్వు కోటిలో కుక్క పిల్ల బొమ్మలు బేరమాడుకునేదల్లా బంగారం గురించి మాట్లాడుతున్నావు చూడు. నువ్వు ఎంత పెద్ద లాయర్వైనా ఆడబుద్ధి పోలేదే నీకు. ముందు కేసు గురించి చెప్పు. సరేలే, నువ్వు నా స్నేహితురాలు కాబట్టి నీకు నిజం చెప్తున్నాను. ఏడు. నేను కూడా పెళ్లి చేసుకున్నానే. మా ఆయనకి నేను ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేదు, అందుకే ఇంట్లో పని చేస్తున్నాను. దీనమ్మ జీవితం, అందరు మొగుళ్ళు మాట్లాడినేవాళ్లే. లా పోలే, ఇంకా లాభం లేదు, డైరెక్ట్ అటాకే. అనుమానించి పిల్లలందరినీ తీసుకెళ్లి అడవుల్లో వదిలేరా. ఆ అనుమానులే అలా కరెక్ట్. యావండి ఈ చీర నువ్వు కట్టేవేంటి? ఈ చీర నువ్వు కట్టావేంటి? ఈ షర్ట్ నువ్వేసావేంటి? ఈ షర్ట్ నువ్వేసావేంటి? దొంగచాటుగా దాచింది దేనికి? నీకు దొరకకూడదనే కదా. కానీ దొరికేసిందే. కొన్న నీకోసం కాదని తెలిసాక కట్టకూడదు కదా. కానీ కట్టేశాం కదా. ఎవరి కోసం కొన్నారు? నేను చెప్పనా? ఏముంది టైపు? నీకు విషయం చెప్పరా, మనం కలిసినప్పుడల్లా ఒక మ్యాజిక్ జరుగుతుంది. లాస్ట్ టైం కలిసినప్పుడు లవ్ అన్నావు, శని. నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఫిక్స్ అయ్యాను అన్నావు, శని. ఇప్పుడు ఏకంగా పెళ్ళి అంటున్నావు. శని ఏకంగా పెళ్లి చేసేసుకుంటుంది. నువ్వు అస్సలు కంగారు పడకో. ఏ సినట్ వచ్చినా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కట్టేశారంటే కరెంటు పెట్టేద్దామని. కరెంటా? 220 వాట్స్ ఒంట్లోకి వెళ్తే కాట్లో కప్పెట్టాడు.